17 ఏళ్ల పిల్లగాడు డాడీ డాడీ నాకు మంచి స్పోర్ట్స్ బైక్ కొనియే మా దోస్తు గాలంతా ఆ బండ్లే కొంటున్నారు అని డాడీకి టెండర్ పెడతారు. ఇంకొంతమంది 17 ఏళ్ళకే డాడీ మా కాలేజ్కి అందరూ కార్లలో వస్తున్నారు, నాకు కూడా ఒక మంచి కారు కొని అని ఎంటబడతారు. గా వయసులో ఎట్లుంటుంది వాళ్ళ దోస్తులతోటి షికారు చేయాలి, గర్ల్ ఫ్రెండ్ని ఇంప్రెస్ చేయాలి అని ఉంటుంది కదా, అది కామన్. కానీ అమెరికాలో ఉండే ఒక 19 ఏళ్ల పిల్లగాడు ఏకంగా 16 ఏళ్ళకే ప్రపంచాన్ని చుట్టేద్దామని ప్లాన్ వేసుకుండు. కానీ ప్రపంచాన్ని చుట్టి రావాలన్న ఆత్రంతో రూల్స్ను బ్రేక్ చేసే వరకు ఇప్పుడు లాకప్లో పడ్డాడు. ఇగో ఈ తమ్ముని ఆశయం మంచిగున్నది కానీ ఆచరణ కానీ ఆగమైండు పాపం. అమెరికాలో ఉండే ఈతన్ గో అనే ఈ తమ్ముడు ప్రపంచంలో ఉన్న 7 ఖండాలు చుట్టేద్దాం అనుకున్నాడు, అది కూడా ఈ బుడ్డ విమానంలా. 16 ఏళ్లకే ప్లాన్ వేసుకున్నాడు. పైలట్ లైసెన్స్ వచ్చినాక ఆ ప్రయత్నం మొదలుపెట్టిండు. అయితే అంటార్కిటికా మీదకి వెళ్ళి పోతుంటే రూట్ మార్చుకొని పర్మిషన్ లేకుండా ల్యాండ్ చేసిండని ఇప్పుడు కేసుల పాలై లోపటున్నాడు. ఈతన్ హంట్గా టామ్ క్రూజ్ సాహసాలు చేసినట్టే ఈ ఈతన్ తమ్ముడు కూడా ఒంటిగా బుడ్డ విమానం వేసుకుని ప్రపంచాన్ని చుట్టొద్దాం అనుకున్నాడు. 5 నెలల సంధి 6 ఖండాలు దాటిండు. ఆఖరికి అంటార్కిటికా దిక్కు పోయినప్పుడు ఇట్లా ఆగమైండు. ఫ్లైట్ను పర్మిషన్ లేకుండా అంటార్కిటికాలో ల్యాండ్ చేసినందుకు చీలీ దేశం విమానాల శాఖ ఆఫీసర్లు పిల్లగాన్ని అరెస్ట్ చేసిరు. నీ బుడ్డ విమానం చేయబట్టి కడమ విమానాలకి ఎంత ఇబ్బంది అయింది, నీ ఇష్టం ఉన్నట్టు రూల్స్ మార్చుకొని గాలిలో తిరుగుతా అంటే ఎట్లా రాబై, ఇన్ఫర్మేషన్ ముందుగాలే ఇవ్వాలి కదా, ఎటమటమైతే ఎట్లుంటుంది. ఇంటర్నేషనల్ ఎయిర్ స్పేస్ రూల్స్ అని తప్పి నువ్వు 6 ఖండాలల్లో విమానాన్ని నడుపుకుంటూ పోయినావు, దీనికి ఎంత పెద్ద శిక్ష పడుతుందో తెలుసా అని మస్తు క్లాస్ ఇచ్చిరట. ఇక వాళ్ళ వకీలు వచ్చి బుడ్డోంది తప్పే గానీ మంచి కారణంతో ప్రపంచ యాత్ర చేస్తున్నాడు, ప్రపంచ యాత్రకు వచ్చిన చందాలతోటి క్యాన్సర్ పేషెంట్లకు సాయం చేస్తున్నాడు, జర చూసి చూడనట్టు ఇడిచేయరని వాళ్ళ లాయర్ మాట్లాడుకొచ్చిండట ఆఫీసర్లతోటి. ఫస్ట్ ఈ తమ్ముడిని ధైర్యానికి అయితే మెచ్చుకోవాలి. ఇంత చిన్న వయసులో ఒంటిగా ఇంత పెద్ద సాహసం చేస్తున్నాడంటే ఈతన్ బ్రో ఈతన్ హంట్ అంత గొప్పనివే అయినవు పో అని నెటిజన్లు మస్తు కామెంట్లు చేయబట్టిరు ఇక సోషల్ మీడియాలో.